మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండగలుగుతాడు, ఇక్కడ అవతరించగలుగుతాడు. ఇక్కడ అవతరించినంత మాత్రం వైకుంఠం ఖాళీ అవుతుంది. శ్రీకృష్ణుడిగా అవతరించాం, శ్రీరాముడిగా అవతరించాం, ఆయన వైకుంఠంలో కూడా ఉన్నాడు. అదే మహావిష్ణువు యొక్క విభూతి, భగవద్విభూతి అంటే అర్థం అది. అందుకని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు మొదలైన దేవతలంతా విచ్చేశారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది అక్కడ బ్రహ్మ అన్నట్ట, పరమేశ్వర సంహారకారకుడవైన నిన్ను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, దయచేసి ఈ యుద్ధాన్ని ఆపు చేయి. వీళ్ళిద్దరి దగ్గర భయంకరమైన దివ్యాస్త్రాలు ఉన్నాయి. పరశురాముడిచ్చినవి ఒకరి దగ్గర ఉంటే స్వయంగా నువ్విచ్చినవి ఇంకొకరి దగ్గర ఉన్నాయి. అంచేత ఆపు చేయి అంటే రుద్రుడు వెంటనే అన్నట్ట, చతుర్ముఖ బ్రహ్మ ఆలోచించవేమిటయ్యా, ఇది ఆగేది కాదయ్యా అన్నాడు. ఆపు చేయండి అని బ్రహ్మదేవుడు స్వయంగా అంటే ఆగేది కాదయ్యా అన్నాడు. మనం జీవితంలో గొప్ప విషయం గ్రహించాలి ఈ మాట నుంచి. శివుడంతడు వాడు స్వయంగా ఆగేది కాదు అంటున్నాడు. మనం కూడా జీవితాల్లో ఆగేవి కాని పరిణామాలని ఆపే ప్రయత్నం చేయకూడదు, దాన్ని భరించడమే. భరించలేం కదండి, ఏదో చేయాలి కదండి. ఏదో చేయడం కంటే భరించడమే మంచిది. ఏదో చేస్తున్నాం కదా, దాంట్లో చాలా సంక్షోభం ఉందిగా. ఆ ఏదో చేయడంలో ఎదుర్కొనే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వినియోగించే శక్తిని ఈ బాధను భరించడానికి వినియోగించవచ్చుగా. అప్పుడు జాతకాల గురించి భయపడ్డం దేనికి, మాటి మాటికి చేయి చూపించి కాలు చూపించి దేనికిది. ఈ నెల ఉంది, ఆ నెల కాదు, ఇదివరకు ఏదో ఏడాదికి ఒకసారి చూసుకునేవారు. ఉత్తరాయణం దక్షిణ లేదు, ఇప్పుడు ప్రతిరోజును ఆ మాటకు వస్తే గంటకోసారి అమృత ఘడియలా కాదా, మృత ఘడియలా ఏమిటవుతుంది. ఇలా భయపడడం మొదలు పెడితే జీవితంలో బతకడమే అనవసరంగా బతకలేం కూడా. అందుకని రుద్రుడు స్వయంగా ఆగేది కాదన్నాడు, ఆపడం మంచిది కాదన్నాడు. ఆగేది కాంతే అని మనం ఆపినా ఆగదు. బ్రహ్మరుద్రాదులు ఆపలేనటువంటి పరిణామాలు కొన్ని జీవితాల్లో, కర్ణార్జునుల జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే వారి వారి కర్మలు. బ్రహ్మరుద్రాదులు ఆపలేరంటే వేరే ఏం లేదు, వారి వారి కర్మలు. వీరి చేతుల్లో మరణించవలసిన కర్మ వారికో, వారి చేతుల్లో మరణించవలసిన కర్మ వీరికో, తద్వారా మధ్యలో కొన్ని గొడవలు జరిగేదో యోగం ముందే ఒక ప్రణాళిక సిద్ధమైన తర్వాత దాన్ని బ్రహ్మరుద్రాదులు కూడా ఆపలేరు. అందుకే భర్తృహరి సుభాషితాల్లో భర్తృహరి తస్మై కర్మణే నమః అంటాడు. బ్రహ్మని, విష్ణువుని, రుద్రుని కూడా మించిపోయినటువంటి ఆ కర్మ ఏది ఉందో ఆ కర్మే అన్నిటికంటే గొప్పది, ఆ కర్మదేవతకి నమస్కారం అన్నాడు. అంత గొప్పది మనం చేసిన కర్మ, అంత తీవ్రమైంది, అంత ఖచ్చితమైంది. దాన్ని బ్రహ్మరుద్రాదులు ఆపలేరు. కాకపోతే కొంత వాయిదా వేయచ్చు, తగ్గించవచ్చు, అవేవో ఉంటే దానికి ఇవన్నీ ఆయింట్మెంట్లు పూయడారు, కుదరదు, ఉండాల్సిందే. అంటే ఆగేది కాదన్నాడు ఆయన. వెంటనే ఇంద్రుడు, అయ్యా దయచేసి మీరిద్దరిని నేను ఒకటి ప్రార్థిస్తున్నాను, కర్ణుడికి పుణ్యలోకాలు లభించాలి, అర్జునుడు జయించాలి, మీరు ఆశీర్వదించండి అన్నాడు. వెంటనే సూర్యుడు, మా అబ్బాయికి పుణ్యలోకాలు లభించాలా, మీ అబ్బాయి జయించాలా, లేదు మీ అబ్బాయికి పుణ్యలోకాలు కావాలంటే సూర్యలోకమే ఇస్తాను అర్జునుడిని, సూర్యుడు కూర్చున్న సింహాసనం కూడా ఇచ్చేస్తాను, రమ్మను, మా అబ్బాయి గెలవాలి. సూర్యుడు ఇంద్రుడు సంవాదం బ్రహ్మరి దగ్గర, శివుడి దగ్గర. ఇప్పుడు చెప్పండి, రాగద్వేషాలు సూర్యలోకంలో ఉన్నాయి, ఇంద్రలోకంలో ఉన్నాయి, బ్రహ్మలోకంలో ఉన్నాయి, కైలాసంలో ఉన్నాయి, వైకుంఠంలో ఉన్నాయి. లేనిది ఎక్కడ? అసలు మనం ఎందుకండి ఈ లోకాలు కోరుకోవడం పని లేక? కైలాస వైకుంఠాలు సహా మనం ఎందుకు కోరుకోవాలి అసలు? అందుకే మన తెలుగు సంస్కృతిలో, తెలుగు జీవిత విధానంలో కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అన్నారు. నీ ఇంటిని మించిన వైకుంఠం లేదు, నీ కడుపును మించిన కైలాసం లేదన్నారు. కైలాస శిఖరం శివుడు, అది గర్భంలో ఉంది. అది ఖచ్చితంగా వితస్యాంతే నాభ్యాము ప్రతిష్టది జ్వాలమాలాకు లంభాతి విశ్వస్యాయతనం మహతు. ఇంకాస్త చివరికెడితే తస్యాంతే సుశరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఇంకా చివరికెడితే సబ్రహ్మ శశి వత్సకరిశ్చేంద్రస్సు అక్షర పరమస్వరాటు. కడుపే కైలాసం అంటే ఇది. కానీ లోకంలో ఎలా పడుతున్నారంటే దాన్ని అంతసేపు తినడం ఇంట్లో పడుకోవడమ్మా, తినడం ఇంట్లో పడుకోవడమ్మా అనే అర్థంలో కడుపే ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం అని పడుతున్నారు. ఇలా వేళాకోళానికి పుట్టిన సామెతల్లో ఇంత తత్వం ఉందండి. ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం అంటే మామూలుగా ఎలా వాడతారని ఇంట్లో పడుకుంటూ ఉంటాడు, మా ఏ పని చేయడు, అస్తమానం టీవీలు చూడడం పడుకోవడం, టీవీలు చూడడం పడుకోవడం. ఇల్లే వైకుంఠం, ఇంట్లోంచి కదలడు. కడుపే కైలాసం, తింటాడు, తినే టైంకి లేస్తాడు, తింటాడు. కానీ దీనికి తాత్వికంగా ఆలోచిస్తే నువ్వు కైలాస శిఖరాన్ని చూడదలుచుకుంటే కడుపులోంచే చూడొచ్చు, బయటికి వెళ్ళక్కర్లేదు, నీ కడుపులోనే ఉంది. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందదలుచుకుంటే వైకుంఠం నీ ఇల్లే, ఎక్కడికి వెళ్ళక్కల. నువ్వే శ్రీ మహావిష్ణువు, నీ హృదయమే శివస్య హృదయం.
ఇంత గొప్ప సామెతలు, తెలుగు సామెతలు సంస్కృతంలో కూడా లేవండి. ఇలా సామెతలు కాస్త తెలిసి మాట్లాడుతున్నాను. సంస్కృతంలో కూడా లేవండి ఇంత గొప్ప సామెతలు, తెలుగువారి జీవన విధానంలో పుట్టిన సామెతలు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు. ఎంత వేళాకోళం చేశారో ఆ సామెతలు. ఏదో ఇంట్లోనేమో భార్య మీద ప్రేమ అన్నట్టు ఏకపత్ని వ్రతులైనట్టు నటిస్తాడు, బయటికి వెళ్ళేమో రకరకాల రాసలీలలు సాగిస్తాడు అన్న అర్థంలో పడుతున్నారు. పొరపాటు మాట. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఇంట్లో వారితో తగాదాలు వస్తే రామచంద్రమూర్తిలా త్యాగం చెయ్యి, పోటీ పడద్దు, స్వార్థం వద్దు, వదిలేసేయి, వాడికే వదిలేసేయి. బాగుపడ మనవాడే కదా. కొడుకో తండ్రో అన్నో తమ్ముడో ఎవరంటే పరాయి వాళ్ళు, ఇచ్చేసేయి. భార్యాభర్త అయితే గొడవ లేదు, ఏకాత్మ, ఇచ్చేసిన ఏం తప్పులేదు. అంచేది ఇంట్లో తగాదా వస్తే రామచంద్రమూర్తిలా త్యాగం చేయి, అడవులకు వెళ్ళిపో. వీధిలో తగాదా వస్తే ఖచ్చితంగా ధర్మపక్షాన నిలబడి ఉపాయాలు ఎన్ని చేసి అయినా సరే ధర్మాన్ని గెలిపించు. రోడ్డు మీద నిలబడు, సవాల్ చేయి, పంచె బిగించు. ఇది కృష్ణయ్య. ఆయన సారథ్యం చేశాడు. ఈ మామూలుగా వాడుకునే తెలుగు సామెతను మనం వేళాకోళం చేసి వెక్కిరింతలు చేసి వాడుతున్నాం. వేదాంత వాక్యాలు ఉన్న వాక్యాలను వెక్కిరింతలు చేస్తే ఎలాగండి? ఇంత గొప్ప జీవనతత్వం. అందుకని ఇప్పుడు శివుడు, రుద్రుడు, ఇంద్రుడు, శివుడు దెబ్బలాట. మీ అబ్బాయికి పుణ్యలోకాలు ఇచ్చేద్దామయ్యా, మా వాడికి చేయాలో చూడు, వాళ్ళకి రాష్ట్రం ఇచ్చేద్దాం, వాళ్ళకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చేద్దాం అన్నట్టే. అంటే ఏదో చేయాలిగా. మరి అదే మాట వీరు అడిగితే వారికి ప్రాజెక్ట్ ఇవ్వండి, మాకు రాష్ట్రం సమైక్యంగా ఉండని అంటే ఎలా కుదిరింది? ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అక్కడ ఇది చేసాక అక్కడ ఏదో ఇవ్వాలి, అక్కడ చేసాక ఇక్కడ ఏదో ఇవ్వాలి. మొత్తం మీద ఇవన్నీ ఈ విసహ అవిసహ మొత్తం మనిషి గమనిస్తే అంతా మన మనస్సులో ఉంది. మనకేదో జరగాలని కోరుకుంటాం, ఎదుటి వాళ్ళకి నష్టం జరగాలని కోరుకుంటాం. ఈ ఘర్షణే మొత్తం రెండు ప్రపంచ యుద్ధాలు సహా, రాబోయే 3వ ప్రపంచ యుద్ధం సహా అన్నిటికీ కారణమవుతుంది. ఈ మొత్తం అన్నిటికీ అదే కారణం. మనకి మేలు జరగాలి. అంతే. మరి మిగిలిన ప్రపంచం ఏమైనా మన ఉద్యోగాలు మనం చూసుకున్నాం, మన జీతాలు మనం తీసుకున్నాం. గ్యాస్ పైపుల్లోంచి లీక్ అవుతుంటే పట్టించుకోవడం మానేసాం. 3 నెలలకోసారి చూడాల్సినటువంటి జంక్షన్లు, పైపులు లీక్ అవ్వకుండా అది అధికారులకు బాధ్యత లేదండి. 3 నెలలకోసారి చూడాలి. 3 ఏళ్ళైనా చూడలేదు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య